అందరికీ నమస్కారం. ఈరోజు మంజూపల్లి స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి 100వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. అంటే కసాయి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పరిపాలించిన 200 ఏళ్ళు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మన భారత మాత యొక్క రాష్ట్ర సూత్రాన్ని స్వేదించి మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలని చెప్పేసి ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారు గిరిజన ప్రాంతంలో మనం ఏదైతే మనం చెప్పుకుంటున్నాం విశాఖపట్నం అట్లాగే తూర్పుగోదావరి జిల్లా మన్య ప్రాంతంలో మన్య విప్లవాన్ని ఆయన పోరాటాన్ని కొనసాగించారు. ఆ క్రమంలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అల్లూరి సీతారామరాజుని అత్యంత ఘోరంగా చంపేయడం జరిగింది. ఆయన చనిపోయి నేటికి 100 సంవత్సరాలు అయింది. అంటే 100 సంవత్సరాలు అయినా సరే మా అల్లూరి సీతారామరాజు గారిని గుర్తుపెట్టుకున్నామంటే ఆయన చేసిన పోరాటం కానీ ఆయన చేసిన త్యాగం కానీ ఆ ఫలితంగానే వాళ్ళ దేశానికి స్వాతంత్రం వచ్చిన పరిస్థితి. ఆ ఫలితంగానే వాళ్ళ ఈ దేశ ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అట్లాగే మనం మాట్లాడే హక్కు, మనం జీవించే హక్కు ఇట్లాంటివన్నీ కూడా వారి ద్వారానే మనకు లభించిన పరిస్థితి. అంటే ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం తన ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా అర్పించిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పెడుతున్న ఇబ్బందులకి వ్యతిరేకంగా గిరిజనుల తరఫున ఆ రోజున మనం చూసాం. అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తేనే మన కళ్ళంటే నీళ్ళు వస్తాయి. ఆ రోజు గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజల్ని ఏ రకంగా బ్రిటిష్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆ రకంగా మనం చూస్తే ఈ దేశ ప్రజలకు ఎక్కడ కూడా స్వాతంత్రం లేదు.